నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మల్ని బాధించదను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన వాక్య అంశం ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా నడవకూడదు. అది అంశం. దేవునికి విరుద్ధంగాను వ్యతిరేకంగాను నడవకూడదు. చూడండి, ఇక్కడ ఏమన్నాడు, మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మల్ని బాధించదను. ఇజ్రాయేల్ ప్రజలతో దేవుడు చెప్తున్నాడు ఈ మాట. బైబిల్ గ్రంథంలో ఇజ్రాయేల్ ప్రజలు ఎవరో తెలుసు కదా, అబ్రహాం సంతానం. అబ్రహాం సంతానాన్ని దేవుడు ఐగుప్తు దేశానికి వాళ్ళ బానిసలుగా వెళ్ళకముందే, అసలు అబ్రహాముకి సంతానం పుట్టకముందే, ఇస్సాకు పుట్టకముందే దేవుడు అబ్రహాంతో చెప్పాడు. ఏం చెప్పాడు? నీ 4వ తరం ప్రజలు నీది కాని దేశంలో బానిసలుగా ఉంటారని చెప్పాడు దేవుడు. అన్నట్టుగానే ఇస్సాకు పుట్టాడు. ఇస్సాక్కి యాకోబు, ఏసావులు పుట్టారు. యాకోబుకి 12 మంది గోత్రాలు పుట్టారు. 12 మంది సంతానము. ఆ 12 మంది 12 గోత్రాలు అయ్యారు. వాళ్ళందరూ కూడా మొట్టమొదట దేవుడు ఆయన ప్రణాళిక ప్రకారం, ఇక్కడ దేవుడి ప్రణాళిక ఉంది. ఆయన ప్రణాళిక ప్రకారం ముందుగా ఈ 12 మందిలో యోసేపు 11వ వాడు. ఈ 11వ వాడైన యోసేపుని ముందు ఐగుప్తు దేశాన్ని నడిపించాడు దేవుడు. అక్కడ ప్రధానమంత్రిని చేసేసాడు దేవుడు. యోసేపుని ఐగుప్తు దేశానికి నడిపించి, మరి దేవుడి కృప అంటే ఎలా ఉంటుందో చెప్తున్నాను. దేవుడి కృప ఎక్కడ యోసేపు, ఎక్కడ ప్రధానమంత్రి. యోసేపు ఒక అమాయకుడు, యోసేపుకి ఏమీ తెలియదు. అలాంటి యోసేపుని తీసుకెళ్ళి ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రిని చేశాడంటే అదే దేవుని కృప. అంటే మనం దేవుని కృప ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుందంటే, వాళ్ళు అనుకోకుండా అద్భుతాలు జరుగుతాయి. నాకు ఇలా జరుగుతుంది అని వాళ్ళు అనుకోరు. అనుకోకుండా జరుగుతూ ఉంటాయి అద్భుతాలు వాళ్ళ జీవితాల్లో.